గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకోండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించిన నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రభు తన వాక్యమును మన హృదయాలలో బదిలపరిచి వాక్యానుసారమైన ఆశీర్వాదములను ప్రభు సన్నిధిలో ఉన్న వరకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు దేవుని కొరకు బలముగా నిలబడి దేవుని సేవలు, దేవుని మార్గములు, ఆయన మార్గాన్ని ఎంచుకున్న తరువాత దేవునికి ఆయన లోబడిన వానిగా అనేకమైన విధానాలుగా దేవుని కొరకై అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో అనేకమైన సేవా కార్యక్రమాలను ఆయన చేసిన వారై ఉన్నారు. లోకములో ఉన్న మనుషులు, లోకములో ఉన్న దేవుని బిడ్డలను ఒకానొక సమయములో శ్రమ పెట్టినను, ఒకానొక సమయములో నలగగొట్టినను, ఒకానొక సమయములో బాధ పెట్టినను కూడా ఎంతగా దేవుని కొరకు వ్యతిరేకముగా పనిచేశాడు. రెండంతలుగా కాక, మూడంతలుగా కాక, నూరంతలుగా దేవుని కొరకు ఆయన ప్రయాసపడిన వారై ఉన్నారు. ఆ సేవా పరిచర్యలో ఎన్నో పాటులు, ఎన్నో ఎదురులు ఆయన ఎదుర్కొన్న వారై ఉన్నారు. శ్రమ ద్వారా, బాధ ద్వారా, సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా అనేకమైనటువంటి అగచాట్లు దేవుని కొరకు అపోస్తలుడైన పౌలు గారు పడిన వారై ఉన్నారు. అయితే దేవుని సంఘమా, యేసునాథుని పాద సన్నిధిలో ఈ పునరుద్ధాన దినమయందు ఆయన ఆవరణలో చేరి కూడి ఎంత సమయము ప్రభుని గణపరిచి ప్రభు ఇచ్చి మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తున్న సంఘమా, గలాతీలో ఉన్న సంఘముతోను, గలాతీలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులతోనూ అపోస్తలుడైన పౌలు గారు తన్ను తానుగా తన గురించి సాక్ష్యం ఇచ్చుకొనుచున్న వారై ఉన్నారు. ఆయన చెప్పిన సాక్ష్యమును మనము చదివిన వారమై ఉన్నాము. ఏమిటి ఆయన చెప్పిన సాక్ష్యం అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమంటున్నాడమ్మా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా దాని ఆత్మీయ భావం ఏమిటి, అనగా దాని ఆత్మీయ అర్థం ఏమిటి, అనగా దాని దేనిని బట్టి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నామంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు మానవుల రక్షణార్థమై, మానవుల పాప విమోచనార్థమై ఏ విధముగా నలగగొట్టబడి ఉన్నారు, ఏ విధముగా తన్ను తానుగా తగ్గించుకున్నాడు, ఏ విధముగా తన్ను తానుగా రిక్తినిగా చేసుకున్నాడు. నేను కూడా దేవునితో కలిసి సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడడం అంటే 2 కర్రల మీద పెట్టి 3 వేగులను కూర్చోవడం కాదు. సిలువ వేయబడడం అంటే శిరస్సు మీద ముండ కిరీటాన్ని పెట్టడం కాదు. సిలువ వేయబడడం అంటే కాళ్ళలో వేగులు దిగవేయబడడం కాదు. సిలువ వేయబడడం అంటే సిలువలో వేలాడి బ్రతుకులో పల్లెపోటు పడడం కాదు. కానీ దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దాని ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, సౌలు అంటున్నాడు, నేను చచ్చిపోయిన వారితో సమానం. సిలువ వేయబడడం అనగా ఆయన ఎన్ని శ్రమలైతే అనుభవించాడు, ఆ శ్రమ బాధలు, ఆ శ్రమల గుడారములు, ఎన్ని కష్టాలైతే పడాడు, అటువంటి దేవునితో కలిసి నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే దీని అంతటికి భావం ఏమిటంటే, దేవుడు సిలువ వేయబడడానికి ఎంతగా తన్ను తానుగా తగ్గించుకున్నాడు, తన్ను తానుగా రిక్తినిగా చేసుకున్నాడు. నేను కూడా ఆ విధముగా
క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని ఆయన సాక్ష్యం ఇచ్చుచున్న వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని ఏ విధముగా అన్నాడంటే, ఎలా జీవితము, ఎలా జీవిస్తామో, ఎలా జీవిస్తున్నానో, ఎలా జీవించే విధానం ఎలాగ ఉండాలో 7 విషయాలు దేవుని దాసునిగా నేను తెలియచేయాలని ఆశపడుతున్న వాడనై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు తన్ను తానుగా తగ్గించుకొని, తన్ను తానుగా దేవుడు ఎలా రిక్తినిగా చేసుకొని సిలువ ప్రాణాన్ని ఎక్కగలగడానికి శత్రువులైనటువంటి వారు కొట్టినా, శత్రువులైనటువంటి వారు గాయపరిచినా, శత్రువులైన వారు ప్రాణులు భుజం మీద పెట్టినప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఆయన సంకోచించకుండా క్రీస్తునాథుని సిలువను ఎలాగైతే మోసాడో అదే విధముగా అపోస్తలుడైన పౌలు గారి కూడా అదే అంటున్నాడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారంటే వారిలో కొన్ని లక్షణములను మనము చూడగలము. ప్రియులారా, దేవునికి స్తోత్రం. యేసుని వెంబడిస్తున్నారు. సిలువ వేయబడ్డారంటే ఏమిటి? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారంటే యేసుని వెంబడించుచున్నారు, యేసుతో నడుచుచున్నారు, ఆయన మార్గాన్ని వెంబడించుచున్నారు, ఆయన మార్గంలో నడుచుతున్నారని అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి ఆయన చెప్పగలుగుతున్న వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారు ఏ విధముగా ఉంటారంటే, ఎలా జీవిస్తారంటే 7 విధానాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్న వాడనై ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట అనబడేటటువంటి దాన్ని తీసుకొని క్రీస్తుని వెంబడించే వారిగా ఆయన ఏ సిలువను మోసారు, ఆ విధముగా భారభరితమైన శ్రమలు వచ్చినను కూడా యేసు సిలువను జ్ఞాప్తికి తెచ్చుకొని, యేసునాథుని సిలువను జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ సిలువను ఎలాగైతే ఆయన మోసాడు, ఆ మోయిటను బట్టి దేవుడు ఎంత ఘనతలుంటాడు. ఆయనను వెంబడించే బిడ్డలమైన మనము కూడా యేసు క్రీస్తు ద్వారా ఆనాడు సాక్ష్యం ఇచ్చిన పౌలు గారు ఏ రీతిగా సాక్ష్యం ఇస్తున్నాడు, అదే విధముగా మనములో కూడా క్రీస్తు జీవితము కలిగిన వారిగా 7 విషయాలు నేను మీకు తెలియచేయుచున్న వాడనై ఉన్నాను. ప్రియులారా, ఏమిటి యేసుతో సిలువ వేయబడడం అంటే? ఆ పౌలు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, మనలో ఉండవలసిన ప్రత్యేకత ఏమిటి అనబడేది వాక్యము ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రియులారా, అదే అధ్యాయము అదే వచనమును మరొకసారి చదువుకుందాము. ప్రియులారా, అది కావాలి నాకు. ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నాది కాదు. ఎవరిది? నన్ను ప్రేమించిన, నా పైన ప్రేమ చూపిన, తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట అనబడేటటువంటిది ఏమిటి అంటే, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, అక్కడే వ్రాయబడిన మాట క్రీస్తు కొరకై జీవించువారే క్రీస్తుతో కలిసి సిలువ వేయబడిన వారి వరుసలో ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎలాగంటమ్మా? క్రీస్తు కొరకై జీవిస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ అదే రాశారు కదండి ఆయన, ఇక జీవించేవాడును నేను కాదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? నన్ను ప్రేమించి, నా కొరకు గాయపరచబడి, నా కొరకు నలగబెట్టబడి, నా కొరకు రక్తమును చిందించి, నా కొరకు శిలువ మరణమును పొందిన, నన్ను ప్రేమించిన నా క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అంటే ఇప్పుడు దీని అందరికీ ఆత్మీయార్థం ఏమిటంటే, యేసుతో సిలువ వేయబడుట అనబడే భావముకు అర్థం ఏమిటంటే క్రీస్తు కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎలా? క్రీస్తు కొరకు మనం ఎలా జీవించగలము? క్రీస్తు మార్గాన్ని ఎన్నుకున్న మనము, క్రీస్తును అవలంబించే విశేషాలు అందుకున్న మనము ఎలా జీవించగలమంటే, అక్కడ వ్రాయబడిన మాట మరొక అదే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి చెబుతూ ఒక మాట అంటున్నాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. అది కూడా చూడండి. మనము ఇకను పాపములకు దాసులము కాకుండానట్లు, ఆ పాప శరీరము నిరర్థకమగునట్లు తన ప్రాచీన స్వభావమును
చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, పౌలు అంటున్నాడు, ఇక నేను కాదు జీవించువాడను, నాలో నా ప్రభువే జీవించుడా. అంటే దీని అంతటి ఆంతర్యం ఏమిటి అంటే, ఇప్పుడు దేవునితో కలిసి పాలి భాగస్వామ్యం కాబడాలి అంటే, యేసునాథుని ఇచ్చు కార్యములు మనము పొందాలి అంటే, మనము దేవునితో శిలువ వేయబడడం అంటే కాలు చేతులకు శిలాలు వేయించుకోట, రక్తములు చిందించడం కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుని కొరకు క్రీస్తు కొరకు జీవించటయే శిలువ వేయబడుట. దేవునికి స్తోత్రం. ఆ లక్షణములు 7 లక్షణములలో మొదటి లక్షణం ఏమిటంటే క్రీస్తు కొరకు జీవించుట. ఆనాడు పౌలు అన్నట్లుగా నాలో ప్రభు ఉంటున్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు, నేను శరీరంగా కనబడుతున్నాను కానీ నా జీవితం ఎవరిది? ఆయనదే. ఆయనే నాలో జీవిస్తున్నాడంటే ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? మనం చదివిన లేఖన భాగ ప్రకారము ఇక్కడ ఆయన చెబుతున్నాడు 6:6, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు. ఎవరికి స్తోత్ర కాకూడదు. పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా శిలువ వేయబడి. చాలని దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దోషము, మనలో ఉన్న కపటము, ఈ అన్నిటికీ కూడా ఏమవ్వాలంటే శిలువ వేయబడాలి. అంటే అవి మన నుండి దూరము కాబడాలి. ఎవరైతే ఆ పాపానికి దూరముగా ఉంటారో, అపవిత్రతకు దూరంగా ఉంటారో, దేవునికి వ్యతిరేకమైన కార్యములకు దూరముగా ఉండగలరు, అట్టి వారు మాత్రమే క్రీస్తులు జీవించగలరు. దేవునికి స్తోత్రం. అది క్రీస్తు జీవితము, అది క్రైస్తవ జీవితము. ప్రియులారా, క్రైస్తవులమని చెప్పుకునే వారందరూ కూడా క్రైస్తవులు అనడానికి లేదు. క్రైస్తవులము, మేము రక్షణ పొందాము, మేము బాప్తిస్మం తీసుకున్నాము అంటే సరిపోతుందా? నువ్వు చేసిన ప్రమాణం ఏమైంది? నేను జీవించిన జీవితాంతకాలము నేను క్రీస్తుతో కూడా జీవిస్తాను, క్రీస్తులో జీవిస్తాను, క్రీస్తుని వెంబడించి జీవిస్తాను అనే ప్రమాణం చేస్తావే? లేకపోతే ఆ సమయంలో బాప్తిస్మం ఇవ్వలేమో, రక్షణ ఇవ్వలేమో, నీటిలో ముంచలేమో అన్న భావముతోనా? అటువంటి వాడికి అసలు రక్షణ తీసుకున్న వాడైనా మేలు పొందుతాడే కానీ రక్షణ తీసుకుని దేవునికి లోపడకుండా, దేవుని జీవితానికి లోపడకుండా, ఆయన కార్యాలకు లోపడకుండా ఉంటే తప్పకుండా శిక్షకు పాత్రలం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏమిటి అంటే, నేను శిలువ వేయబడి ఉన్నాను, నేను కాదు జీవించేవాడిని, నాలో ఉన్న దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయనలో మొదటి లక్షణం ఏమిటంటే క్రీస్తుకు జీవితమును అంకితము చేసిన వాడై ఉన్నాడు. అది మొదటిదండి. ఇక రెండవదిగా చూద్దామండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అండి. ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును ఏదు అడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు మిమ్మును మీరు దేని విషయములో దుర్మార్గులని దూషింపబడుదురు, అన్ని విషయములు దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద సిగ్గుపడుదురు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని సన్నిధిలో ఉన్న వారులారా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని అన్న వారిలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అంటే, ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే, వారి హృదయములో ప్రభువును ప్రతిష్ఠించుకొనుట. దేవునికి స్తోత్రం. ఎవరి హృదయములు? దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆనాడు పౌలు అన్నట్లుగా నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు అనుకున్నట్లుగా నేను కూడా దేవుని సన్నిధిలో నేను కూడా నా దేవునితో సిలువ వేయబడిన దానిని అన్నట్లుగా తీర్మానం చేసుకుంటున్నావేమో. ఆ తీర్మానం చేసుకోవాలంటే మనలో ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే హృదయములో ప్రభువును ప్రతిష్ఠించుకో.
చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి అమ్మా? ప్రతిష్ఠించుకోవడం అంటే ఏమిటి? హృదయంలో దేవునికి మందిరమును కట్టాలి. ఏం కట్టాలి? హృదయములో. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. ఇప్పుడు దేవుని ఆలయము ఎలా ఉండాలి అంటే, దేవుని ప్రియులారా దాని గురించి కూడా దేవుడు అనేక పర్యాయములు శరీరతిగా భూలోకములో ఉన్నప్పుడు ఆయన మాట్లాడారు. నా గృహమును మీరు దొంగల గృహముగా చేసేసారే, ఇది వ్యాపార గృహముగా చేసేసారే. నిజమే. ఈనాటి కాలంలో దేవుని యొక్క మందిరములు ఎలాగైపోయాయంటే వ్యాపార రీతిగా పోయాయి. వ్యాపారం ఎలా కొనసాగుతుందో ఆ విధముగా కొనసాగించుచున్న వారై ఉన్నారు. కనుక నా దేవుని సంగమా, ఆ హృదయములో ఆ మందిరములో దేవుడు ఎలా ఉండగలడు? దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, హృదయము దేవుని ఆలయము. ఈ హృదయాన్ని ఎలా నింపివేసుకుంటున్నారంటే మానవులైన వారు దేవుడు నిలబడలేనటువంటి స్థితిలో, దేవుడు ఉండలేనటువంటి స్థితిలో, ఆలయముగా ఉండవలసిన, మందిరముగా ఉండవలసిన, పవిత్రముగా ఉండవలసిన, పరిశుద్ధతగా ఉండవలసిన ఆ హృదయం ఎలా ఉంటుందంటే, దొంగిలించిన దొంగలు ఎలా గృహం అయిపోతుందో హృదయం అలాగైపోతుంది. సాతానికి చోటు నుంచి, సాతాను సంబంధమైన శక్తులకు చోటు నుంచి, లోకానికి చోటు నుంచి, లోక సంబంధమైన వ్యక్తులకు చోటు నుంచి దేవునికి దూరమై దేవుడి ఆశీర్వాదాలు కోల్పోతున్న వారై ఉన్నారు ఈ లోకములో అనేక మంది. అయితే ఇక్కడ వాక్యము చెబుతున్న మాట ఏమిటి అంటే, నీ హృదయములో ప్రభువును ప్రతిష్ఠించుకున్నాడే. నేను దేవుడిని నమ్మడిస్తున్నాను, నేను ఆలయానికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, వాక్యం చదువుతున్నానంటే సరిపోదు. నీ హృదయములో దేవునికి చోటు ఉన్నదా? నీ హృదయములో దేవునికి ప్రతిష్ఠించబడే విధానం కనబడుతుందా? తండ్రి అబ్రహాము గుడారం దగ్గరకు వచ్చున్నాడు. ఎన్ని గుడారాలు లేవు. ఎక్కడో ఉన్నటువంటి ఆ గుడారం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? తన దాసుడు వ్యాధంలో ఉన్నాడు. అప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అబ్రహాము? అమ్మా, దార్బంధము దగ్గర జారబడి కూర్చున్నాడు అని రాయబడి ఉంది. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది మనిషికి? ఏదో ఒక చింత ఉన్నప్పుడు వస్తుంది, ఏదో కొంచెం బాధ, కొద్ది ఇబ్బంది, ఒక సమస్య ఉన్నప్పుడు వస్తుంది. ఏముంది అబ్రహాముకు సమస్య? ఏముంది అబ్రహాముకు? లేదు. కావలసినంత సంపదనిచ్చాడు, కావలసినటువంటి పరివారం ఇచ్చాడు, కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఇచ్చాడు దేవుడు. ఇంకా లేదేముందని అబ్రహాము చెప్పుకోలేకపోయినా ఆయన అంతరంగం ఎరిగిన దేవుడు ఆయన దర్శించాడు. ఎందుకంటే అబ్రహాముకు ఆ గుడారములో, దేవునికి ఆ గుడారంలో అబ్రహాము చోటిచ్చాడు కనుక. అయితే నా దేవుని సంగమా, నా దేవుని బిడ్డలారా, అందుకనే అపోస్తలుడైన పౌలు రోమాలో ఒక మాట అంటున్నాడు. 6:14 ఒక చక్కని మాట వ్రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి గారు. రోమా పత్రిక అండి 6వ అధ్యాయం మరి, నీవు కృపకే కాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము నా పాపము మీ మీద ప్రభుత్వము చేయను. చాలండి దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఎలా ఎనగా అక్కడ వ్రాయబడిన పరిశుద్ధాత్మ తండ్రి గారు మన కొరకై సిద్ధపరిచిన మీరు కృపకే కాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక మీరు దేవునికి స్తోత్ర. ఎవరు పాపం? వ్యాధి. పాపం అంటే ఏంటి? వ్యాధి. పాపం మూలముగా వచ్చేదేమిటి? పాపాలు వచ్చిన జీవితము మరణము. మరణానికి ముందు ఉంటాయి వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. ఇవన్నీ కూడా దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎవరైతే హృదయంలో దేవునికి చోటునెవరో, ఎవరైతే దేవునికి హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకోరు, వారందరూ కూడా ఏమి కాబడతారట? మరణము వారి మీద అధికారం చేస్తుంది. ఇక్కడ రాయబడిన మాట అది కాదండి. ఎవరి హృదయంలోనైతే క్రీస్తు కృప ఉంటుందో, ఎవరి హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠింపబడతాడు, ఎవరి హృదయంలో క్రీస్తుకు చోటిస్తాడు, అటువంటి వారికి దేవుడు చేసే విధానం ఏంటంటే పాపము మీ మీద అధికారం ఉండదు. పాపానికి వచ్చినటువంటి శిక్షలు కొన్ని ఉంటాయి, పాపానికి వచ్చినటువంటి బాధలు కొన్ని ఉంటాయి, పాపము ద్వారా వచ్చే శ్రమలు కొన్ని ఉంటాయి, పాపము ద్వారా వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పాపము ద్వారా వచ్చే కొన్ని శోధనలు ఉంటాయి, పాపము ద్వారా వచ్చేటటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఏవి కూడా మన మీద అధికారము
వాటికి ఉండనియ్యడు దేవుడు. వాటికి అధికారం లేనప్పుడు అవి మన దగ్గర ఎలా ఉండగలమంటారా? ఉండలేవి. అయితే నా దేవుని సంగమా, నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవరైతే దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో పాపము ద్వారా వచ్చే శిక్ష నుండి వారు తప్పించుకోనగలరు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఉన్నదండి అమ్మా. రెండవది, ఇక మూడవదిగా చూపించి వేస్తాను ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక అండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం తల్లి. 3:10. ఏ విధముల చేతనైనను ఆ మృతులలో నుండి నాకు పునరుద్ధానతను కలుగవలెనని ఆయన మరణ విషయములో సమ అనుభవములు గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అపోస్తలుడైన పౌలు గారు వేదిని బట్టి ఆ మాట అంటున్నాడు. ఆయన అక్కడ ఎంతో విద్య కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రోమా ప్రభుత్వం వారితో లేక రోమాలో ఉన్న ప్రజలతో ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే, మృతులలో నుండి నీకు పునరుద్ధానము కలుగ చేయువాడును. దేవునికి స్తోత్రం. ఆయన మరణ విషయములో సమా అనుభవములు గలవాడనై. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సమస్తమును అంటే పెంటతో సమానముగా ఆయన పోల్చుకున్నాడండి. దేంతో సమానంగా ఉన్న లోకములో ఉన్నదంతయు కూడా పెంటతో సమానముగా పోల్చుకొని క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారిలో ఉండవలసిన లక్షణం, ఈ మూడవ లక్షణం ఏమిటంటే లోకములో ఉన్న దానికన్నా క్రీస్తును మొదటిగా ప్రేమించుట. దేని ప్రేమించుటమ్మా? లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే, అది అందము కావచ్చు, లోక సంబంధమైన సంపద కావచ్చు, లేక గృహాలు కావచ్చు, బంగాళాలు కావచ్చు, ధనము కావచ్చు, బంగార ఆభరణాలు కావచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా క్రీస్తు లేని కుటుంబం అర్థమే. క్రీస్తు లేని జీవితము అర్థమే. క్రీస్తు లేని జీవితము ఒత్తిడే. క్రీస్తు లేని జీవితము ఎందుకు పనికి రానిదే. ఎవరైతే క్రీస్తుని ఎన్నుకొని వాటికంటే కూడా నా క్రీస్తే మాకు మేలు, నాకు మేలు చేసిన వాడు ఆయనే అని ఎవరైతే క్రీస్తుని ఎన్నుకుంటారో, అందుకని అంటున్నాడు అక్కడ ఆత్మ సంబంధమైన భావముతో అపోస్తలుడైన పౌలు గారు, లోకములో ఉన్న వాటికంటేనూ కూడా నన్ను మొదటిగా నేను క్రీస్తుని ప్రేమిస్తాను అన్నట్లుగా క్రీస్తుని ప్రేమించుచున్న వాడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? లోకానికన్నా కూడా క్రీస్తుని ప్రేమించిన వారిగా ఉండాలి. దేవుని ప్రేమించిన వారిగా ఉండాలి. ప్రేమించేవారు ప్రేమ పొందుతున్న వారికి వారు లోబడి ఉంటారు. ఎవరికి? ఎవరైతే ప్రేమించాలనుకుంటారో ఆ ప్రేమ వారికి అందాలి అంటే, ఆ ప్రేమ ద్వారా మనం ఏదైనా పొందాలంటే ఆ ప్రేమించే వారికి లోబడి ఉంటారు. మనం ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడిన వాడై నాడు కలిగిన పౌలు గారు క్రీస్తుతో సిలువ వేయబడాలని తన్ను తానుగా తగ్గించుకున్నాడు. సామాన్యమైన వాడేం కాదండి పౌలు గారు. అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి. బలమైన శూరుడు, మంచి విద్యాభ్యాసము కలిగిన వాడు, బలమైన కార్యములను జరిగించినటువంటి వాడు, అనేక మందిని ఆయన వెంట తిప్పుకున్నవాడు అపోస్తలుడైన పౌలు గారు. అటువంటి వాడు కూడా అంటున్న మాట ఏంటంటే, నేను లోకము కన్నా, లోకము ధనము కన్నా, లోక సంపద కన్నా నేను దేవుని ప్రేమించి. బైబిల్ గ్రంథములో మరొక భక్తుడు కనబడుతున్నాడు. ఆయన ఎవరండి? ఒక స్త్రీ అంటుంది, ఈ ధనమంతా నీకే, ఈ ఆస్తి అంతా నీకే, నీవు నాకు లోబడు అని ఒక మాట అంటుంది. దేవుడేమో దీవించనుగాక. యేసేపు గారు అంటే దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ఐగుప్తి ధనము కన్నా దేవుని ప్రేమకి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే దేవుని ప్రేమలో ఎంత బలము ఉన్నదో, దేవుని ప్రేమలో ఎంత విలువ ఉన్నదో ఒకసారి చూడండి. నేటి కాల క్రైస్తవత్వము ఏ విధముగా ఉందంటే చాలా భయంకరముగా ఉంది. ఎలాగుందో అది మీ అంతరంగానికి మీరే మాట్లాడి, నీ హృదయం ఎలాగుంది దేవుని దగ్గర, నీ ప్రేమ దేవుని ఎడల ఎలాగుందో ఒకసారి నీకు నీవుగా పరీక్షణ చేసుకో. నేను చెప్పనవసరంలా, నీకు నీవుగా పరీక్ష చేసుకున్నప్పుడు నీ హృదయము నిన్ను ఘోషించకుండా చూసుకోమన్నాడు పౌలు. నీ హృదయము నిన్ను ఘోషించకుండా చూసుకోమన్నాడు పౌలు. అంటే అర్థం ఏమిటి? ఆ శిక్ష నీకు, నీ పైబడిన శిక్ష నీ హృదయం ఇవ్వకూడదు.
నీకు నీవుగా వేసుకోమన్నాడు పౌలు. అదే పౌలు గారు చెప్పారు, అన్ని చూపించడానికి సమయం లేదు. అయితే నేనంటాను దేవుని సేవకునిగా మూడవదిగా మనం చేయవలసింది ఏమిటంటే క్రీస్తుతో సిలువ వేయబడుట. అంటే దాని భావం ఏమిటంటే, దానిలో ఉండవలసినటువంటి మనలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే లోకము కన్నా క్రీస్తుని ఎక్కువగా ప్రేమించండి. అది మూడవది. నాలుగవదిగా చూపించా అదే ఫిలిప్పీ పత్రిక అండి, 1వ అధ్యాయము 19వ వచనం అండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సాగు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎంతగా మాట్లాడుచున్నాడో చూచారా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారిలో ఉండవలసిన 4వ లక్షణం ఏమిటంటే, నీ ద్వారా క్రీస్తు ఘనతను అందాలి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? మన ద్వారా కన్నా కూడా ముందర నా ద్వారా, తర్వాత మన ద్వారా. ఎవరి ద్వారా? నా ద్వారా. నా ద్వారా ఎవరికి వారి హృదయాన్ని దేవుని కనపరిచే విధముగా ఉండాలి. 5 విషయాలు ఉన్నాయి దేవుని కనపరిచే విధానంలో. 2 విషయాల్లో ప్రధానమైనవి. 1 శరీరము ద్వారా దేవుడు కనపరచబడాలి, 2 ఆత్మ ద్వారా దేవుడు కనపరచబడాలి. శరీరము ద్వారా ఎలా కనపరచబడగలమంటే, అన్యులైన వారే ఆత్మను చూడరు, ఆత్మ సంబంధమైన భావాలు వారికి తెలియవు. ఆత్మరూపిగా ఉన్న దేవుడి గురించి వారి బహిరంగంగా ఆ మాట ఈ నోట వినడం తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన దేవుడు చేసే కార్యాలు అంతరేపుగా వారు చూచి ఉండకపోవచ్చు కాక. అయితే దేవుని బిడ్డలారా, నీ శరీరం ద్వారా దేవుని కనపరచడం అంటే నీ శరీరము పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుచు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, పాటలు పాడే విషయంలో, చప్పట్లు కొట్టే విషయంలో, వాక్యము చదివే విషయంలో ఇవన్నీ చేసి అంత చక్కగా వాక్యము చదువుతున్నది, స్వరమెత్తి ఎంత చక్కగా పాటలు పాడుచున్నది ఈమె, చక్కగా ప్రార్థన చేయించున్నది ఈమె. ఇదంతా ఎవరికి ఘనత? దేవునికి ఘనత. ఎవరికి ఘనతమ్మా? నిన్ను పొగుడుతున్నారంటే, ఆయన పెట్టమైన నిన్ను పొగుడుతున్నారంటే నీలో ఉన్న దేవుని వారు చూస్తారు. అప్పుడు నీలో ఉన్న దేవుని చూచడం ద్వారా వారిని ఎవరికి కనపరుస్తారంటే దేవుని కనపరిచినట్లే. అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చక్కగా రాయబడిన మాట. మరొకసారి చదువుతాలి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక. ఆగనమ్మా, ఏం చేయక? కొంతమంది సిగ్గుపడతారు. ఇంకా ఆ విషయాల్లో కావాలంటే సమయం చాలు, కానీ దేవుడికి ప్రార్థన చేయాలంటే సిగ్గు, మందిరానికి రావాలంటే సిగ్గు, దేవుని ధర్మశాస్త్రం చేత పట్టుకోవాలంటే సిగ్గు, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలంటే సిగ్గు, దేవుని కొరకు తెలియని వారికి తెలియచేయాలంటే సిగ్గు. కొంతమంది ఉన్నారు, నేను ఒకసారి చూస్తూ ఉంటాను, బంధువుల దగ్గరికి వెళ్తే దేవుడి గురించే చెబుతారు. దేవుడు ఈ కార్యం చేశాడండి, దేవుడు ఇంత మంచివాడండి, దేవుడు ఇలా నడిస్తే ఇలా బాగుంటుందండి, మేము ఈ స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాడమ్మా, నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, సరే సరే ఇగో ఇప్పుడు దేవుడిని తెలుసుకో. నేను తెలుసుకుని బాగుపడ్డాను, నీ కళ్ళ ముందరే కదా నేను ఎంత బలహీనపడ్డాను, ఎంత అనారోగ్య పాలయ్యాను, ఎన్ని సింబల్స్ లో చిక్కున్నాను. అరే ఒక్క ఆత్మను రక్షించగలిగావా? ఒక ఆత్మను నీ ద్వారా రక్షించగలిగావా? నీ వెలిగించబడినట్లు మరొక ఆత్మను వెలిగించగలిగావా? ఒక్కసారి నీ ఆత్మను పరిశీలన చేసుకో కుమారుడా, నీ ఆత్మను పరిశీలన చేసుకో కుమార్తె. నీవు నీ ద్వారా దేవునికి ఘనత రావాలంటే అదే ప్రియులారా, అదే అంటున్నాడు. ఏమన్నాడు? దేవుని విషయంలో దేని విషయంలో కూడా నేను సిగ్గుపడను. చదవండి. సిగ్గుపడక మునుపటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆగండి. మునుపటి ధైర్యము అంటే మునుపటి ఎంత ధైర్యం ఉండేది పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు? ఏ శత్రువు వచ్చినా, ఏ దుష్టుడు వచ్చినా, దుష్టుడే కాదు ప్రేమించేవాడు వచ్చినా అడ్డంగా కొట్టేసేవాడు. అడ్డంగా ధైర్యం, అంత ధైర్యంతో వాడు ఉండేవాడు. అప్పుడు ఉండేవాడు. ఇప్పుడు దేవునిలోనికి వచ్చాక తను తగ్గించుకున్నాడు, కానీ ధైర్యాన్ని మాత్రం నేను కోల్పోలేదు. దేవుని ఆనాడు ఎలాగైతే హింసించానో, ఎలాగైతే శ్రమ పడ్డానో, ఆ శ్రమలో ఎంత ధైర్యంగా ఉండేవాడు, ఇప్పుడు దేవునిలోనికి వచ్చాక ఆ ప్రేమ చూపించడంలో కూడా
అదే ధైర్యము కలిగి ఉంటాను అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళామంటే పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మందిరానికి వెళ్ళాలని చెప్పుకోలేరు. మందిరానికి వెళ్ళాను, ఈ దినం ఆరాధనకి వెళ్ళాను, ఇది శుక్రవారం దినము, ఇది ఉపవాస దినము, ఉపవాస ప్రార్థనకు వెళ్ళాను అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మానవులు ఉన్నారు. భక్తులమని చెప్పుకునేవారే, విశ్వాసులమని చెప్పుకునేవారే దేవుని కార్యములు వెల్లడించలేకపోతున్న వారై ఉన్నారు. నీ ద్వారా దేవునికి ఘనత ఎలా వస్తుంది? ఇక్కడ అదే అంటున్నాడు అపోస్తలుడైన దేవుని గణపరచడానికి నేను సిగ్గుపడను. దేనికి స్తోత్రం. ఒక ప్రత్యేకత ఉండాలి కదా, ఉండాలక్కర్లేదా? ఉండాలక్కర్లేదా? ఉండాలి. అభిషేకము పొందిన అభిషక్తుడు ఒక ప్రత్యేకత. అయితే నా దేవుని సంగమా అప్పుడు చెప్పే సందర్భం ఏమిటి అంటే, మనం మన శరీరం ద్వారా ఎవరికి మహిమ రావాలి అంటే ఘనత. అసలు వర్తమానం నాకు మహిమ గురించి చెప్పాలి కదా, మీరు ఏదో అన్నారని మళ్ళీ ఇద్దరికి వెళ్ళిపోయాను. ఘనత 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 ఎవరి ద్వారా రావాలి? నీ శరీరం ద్వారా దేవునికి ఘనత రావాలి. అదే అపోస్తలుడైన పౌలు అన్నాడు, సిలువ వేయబడడానికి మాదిరి చూపించిన దేవుడు, ఆ మాదిరి చూపించిన పౌలు చెబుతున్న మాట ఏమిటి అంటే చదువుతుంది త్వరగా 19. మరియు పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, నేను నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని. చాలండి. దేవునికి స్తోత్రం. చావైనా పర్వాలా, మేలైనా పర్వాలా, కీడైనా పర్వాలా, మరొకటినైనా పర్వాలా, దేనినైనా ఎదుర్కోవడానికి నా పూర్ణ ధైర్యముతో దేవుని కొరకు నిలబడుటయే క్రీస్తుతో సిలువ వేయబడుట. సిలువ వేయబడడం అంటే రెండు రేకులు కొట్టుకోవడము, రెండు ఆశలు తెచ్చి మెడ వేసుకోవడము కాదు. సిలువ వేయబడడం అంటే ఇదే. క్రీస్తు కొరకు, క్రీస్తుని కనపరచబడుటకు దేనికైనా సిద్ధపడినప్పుడు దేవుళ్ళు ఉండాలి. అంతే తప్ప నీ ఖాళీగా ఉన్నప్పుడు సరిగ్గా కొడతాను, నాకు ఏ పని నా చుట్టాలింట్లో ఏ పండుగ లేనప్పుడు ఏ ఫంక్షన్ లేనప్పుడు దేవుడికి వస్తానంటే అది నువ్వు దేవుని ద్వారా మీరు పొందలేవు. అన్ని విషయాలలో కూడా, శరీర సంబంధమైన విషయాలు కానీ, లోక సంబంధమైన విషయాలు కానీ, బంధువులకి సంబంధమైన విషయాల్లో కూడా ఏది జరిగినా దేవుని దినము దేవునికి ఇచ్చినకు నిలబడినప్పుడే నీవు క్రీస్తు కొరకు నిలబడిన వారవుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడము అనగా ఇక నాలుగవదిగా క్రీస్తుని కనపరచడమే. ఇక ఐదవదిగా క్షమించేస్తారు పిల్లరా. అదే అపోస్తలుడైన పౌలు గారు రోమీలో ఉన్న సంఘానికి రాయబడిన రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అండి. 8-9. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావమును కాదు. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అదే పౌలు గారు 8-9 చెబుతున్న మాట ఏమిటి అంటే, దేవుని ఆత్మ మీలో ఉన్నది ఎడల మీరు ఆత్మ స్వభావములే గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఎవరు ఆత్మ ఉన్నారు మనలో? దురాత్మ కాదు, దుష్టాత్మ కాదు. క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి. మనలో క్రీస్తు ఆత్మ ఎవరిలో అయితే ఉండని వారై ఉంటారు, వారు ఎవరు కారు? క్రీస్తు వారు కారు. అంటే దేవుని నమ్మిన వారు కారు. అంటే ఇప్పుడు మనం ఎవరికి చోటు ఇవ్వాలంటే దేవుని ఆత్మలో నడిపించబడవలసిన వారమై ఉన్నాము. ఎవరి ఆత్మలతో అన్నామా? దుష్టాత్మ కొన్ని ఉంటాయి, కొన్ని విశేషాలు చేస్తాయి. అది అడవడి చేస్తుంది మన జీవితాలను. భక్తి జీవితంలో నుండి, లేక భయము దేవుని యందు విశ్వాస జీవితంలో నుండి కిందకి త్యాగాలను చూస్తూ ఉంటుంటుంది. అనేక సార్లు కొన్ని విషయాల్లో కుటుంబ సంబంధమైన సమస్యలుగా, బిడ్డల సంబంధమైన సమస్యలుగా, శరీర సంబంధమైన వ్యాధులుగా వెనక లాగాలని చూస్తూ ఉంటుంటుంది ప్రియులారా. అయితే దేవుడు ఏమంటున్నాడు? అదే దేవుడు 14వ వచనంలో మరొక మాట మాట్లాడుతారు. చూడు పౌలు గారమ్మా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవునికి
దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనం ఎవరి సందర్భముగా నడవాలి? లోక సంబంధముగా కాదండి, దైవ సంబంధముగా, దేవుని ఆత్మ సంబంధముగా మనం నడిచినప్పుడు మనం ఎవరి బిడ్డలవుతాము? దేవుని బిడ్డలము. నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తె అవుతావు ఎప్పుడైతే దేవుడు ప్రకారం. బైబిల్ విషయం మూల వాక్యం ఏమిటి? ఆయన మీతో చెప్పారు. ఎవరైనా దేవుడే. నీవు ఏ దేవుడైతే నమ్మావో, ఏ దేవుడైతే ఆరాధిస్తున్నావో, ఏ దేవుడైతే పూజిస్తున్నావో, కొలుస్తున్నావో, ఆ దేవుడే చెప్పే మాట నీవు లోబడి ఆ ప్రకారముగా నడుచుట, అప్పుడు దేవుని బిడ్డగా దేవుని ఆస్తికి నీవు వారసులు అవుతావు. నా ఆస్తికి వారసులు ఎవరవుతారయ్యా అని అడిగాడు 12 మంది శిష్యులు నిలబెట్టి దేవుడు. నా ఆస్తికి వారసులు ఎవరు అన్నట్టు. ఈలోగా పేతురు గారును, క్షమించండి, పేతురు గారును యాకోబు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట, దేవునికి ఏం ఆస్తి ఉంది అని. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకున్నప్పుడు ఆస్తికి వారసులు ఎవరండి అంటే మాట్లాడరండి అయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే ఆమె గారు జ్ఞాని, ఆయన అన్నాడట, నీ ఆస్తి అంతటికి నేనే వారసునండి అన్నాడట. అయ్యా నీ ఆస్తి అంతటికి నేనే వారసుని అన్నాడట. ఏమిటయ్యా నా ఆస్తిని నీవు తీసుకున్నాడట. ఆయన బిడ్డలే నా ఆస్తి అన్నాడట. అపోస్తుడైనట యోహాను గారు. దేవునికి స్తోత్ర. కనుక నా దేవుని సంగమా, దేవుని ఆస్తి ఏమై ఉన్నది? ఇప్పుడు మనకు కావలసినంత ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గరే. ఆరోగ్యమే ఆయన ఇచ్చే ఆస్తి, ఆయుష్కాలమే ఆయన ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన బిడ్డలే, నీకు బిడ్డలే దేవుడు ఇచ్చిన ఆస్తి కాదంటారా? సిరి సంపదలే ఆస్తి అనుకుంటే, పొలాలు భూములే ఆస్తి అనుకుంటే అవి శ్రమగా కూడా వస్తాయంటారా? కాదే. ఆత్మీయ జీవితము, ఆత్మీయ వర్ధలింపు, ఆత్మీయ నడిపింపు నీలో బలముగా ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఎన్నుకోబడిన వారై ఉంటారని మీ సేవకునిగా నేను మీకు మనవి చేయించున్నాను. అది 6వది. 5వది ప్రియులారా, 6వదిగా చూపిస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం తండ్రి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించు వరకు ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవునికి స్తోత్ర. ఇక దేవుని బిడ్డల 6వదిగా సిలువ వేయబడే వారిలో ఉండవలసిన లక్షణము ఏమిటి అంటే క్రీస్తు సువార్తను చాటుట, దేవుని కొరకు సాక్ష్యమిచ్చుడే. సువార్త అంటే ఒక బైబిల్ పట్టుకుని దేవుని వాక్యం చెప్పడమే సువార్త కాదండి. సువార్తలు అనేక రకాలు ఉన్నాయి, సేవలు అనేక విధానాలు ఉన్నాయి, పరిచర్యలో అనేక విధానాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే సాక్ష్యము. నీవు దేవుడిలోనికి ఎలా వచ్చావు, నీకు దేవుడు ఏమి చేశాడు, దేని ద్వారా నీవు వెలిగించబడ్డావు, దేని ద్వారా వృద్ధులోనికి రాగలిగావు, అన్నిటినీ కూడా నీవు తెలియచేయటమే సాక్ష్యము. సాక్ష్యం అనగా గనినే వినిన సంగతులను తెలుపుతాయి. సాక్ష్యం ఇచ్చి కొరకు నన్ను స్వామి రక్షించను. భక్తుడు పాడాడు కదా. అదే విధముగా ప్రియులారా, ఏ విధముగా ఉన్నారు బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్న బిడ్డలు నీ సాక్ష్యం ద్వారా మారాలి. సాక్ష్యం ఇచ్చడం అంటే ఏదో కానుకేసేవారు సాక్షి చెప్పుకున్నానే కానుకేసేస్తారు. సాక్ష్యం దేని కొరకంటే నీ విశ్వాస మూలంగా మరొక విశ్వాసములు బలమనొందడానికి, అయ్యో ఆ బిడ్డ ఏదైనా కార్యం చేస్తాడే, నా ఏదైనా దేవుడు కార్యం చేస్తాడే అని విశ్వాసములో పెరగడానికే సాక్ష్యము ప్రియులారా. దేవునికి స్తోత్రం. కొంతమంది సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. సాక్ష్యం చెప్పాలి. వారమంతా దేవుడిని కాపుదలించాడు, సాక్ష్యం ఏది? వారమంతా ఆయుష్ పెరిగించాడు, సాక్ష్యం ఏది? ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు, వెళ్ళిన వారి ఇంటికి వచ్చేవారికి నమ్మకం లేని దుస్థితిలో ఉన్నాము. ఆయనను నీ భర్త క్షేమంగా రాగలుగుతున్నాడు, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళి క్షేమంగా రాగలుగుతున్నాడు. అది ఎవరిచ్చింది కాపుదలా? దేవుడిచ్చింది కదా. సాక్ష్యం ఏది? ఏ అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంతో నిలబెట్టుకున్నాడు. సాక్ష్యమేది? నా కుమారుడా, నా కుమార్తె, దేవుని సన్నిధిలో ఉన్నవాడా, దేవునికి సాక్ష్యం ఇచ్చిన వరకు నువ్వు నిలబడుటయే దేవునితో కలిసి సిలువ వేయబడుట. దేవునికి మహిమ కలుగును గాక. 7వదిగా చివరిగా ముగించేస్తాను. 21 అపోస్తల కార్యములు 21వ అధ్యాయం అండి, 13వ వచనం తల్లి. 21:13. పౌలు
ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేవారు? అమ్మ తప్పుడు చదివాం, మరొకసారి చదివాం. అది కాదు, నేనైతే ప్రభువైన యేసుక్రీస్తు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగానున్నానని చెప్పెను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ చివరిగా అంత లోతుకెళ్ళే సమయం అయింది కనుక చివరిగా అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు, నాలో నా దేవుడే జీవిస్తున్నాడు, నా ప్రభువే జీవిస్తున్నాడు. పౌలులో ఉన్నటువంటి ఏడవ ప్రత్యేక దేవుడు అంటే, మనలో ఉండవలసిన ఏడవ ప్రత్యేక దేవుడు అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి వాళ్ళు ఉన్న లక్షణము సిలువ కొరకు అనగా క్రీస్తు కొరకు మరణించడానికి కూడా సిద్ధముగా ఉండాలి. దీని వరకట మరణించడానికి కూడా సిద్ధముగా ఉండాలి. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసం. ఈ చిత్తము ప్రభువా బ్రతికించడా నీ చిత్తమే, తీసుకుపోయిన నీ ఇష్టం అంటే ఆయన తీసుకుపోతాడా? తీసుకుపోతాడా? తీసుకుపోయే ఆత్మలు కొన్ని ఉంటాయి, దుష్టాత్మలు అయి. ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి గారు నీ ఆత్మను బ్రతికించడానికి, నీ ఆత్మ నరకానికి పోకుండా ఉండాలనే కదండి ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడు? నేను రోగులకు వైద్యునిగా ఈ లోకానికి వచ్చానన్నాడు. బాగున్న వారి కొరకు రోగులు, డాక్టర్లు ఎందుకండి? అపవిత్రతతో, పాపముతో నిండిపోయిన, రోగముతో నిండిపోయిన, ఆ రోగముతో నిండిపోయిన వారిని నేనేం చేస్తాకు వచ్చాను? బాగు చేయడానికి వచ్చాను. బాగు చేయడానికి వచ్చిన క్రీస్తుతో నువ్వు సిలువ వేయబడాలి అంటే నువ్వు దేనికైనా సిద్ధముగా ఉండాలి. అంటే చావు, అక్కడ పౌలుగా చెబుతున్న మాట, చనిపోవడానికి కూడా నేను సిద్ధమే. కనుక నా దేవుని బిడ్డలారా, తీసుకుపోతాడా దేవుడు? దేవుడు ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, బైబిల్ వ్యవస్థాపకుడు దేవదాసయ్య గారు అన్నారు. దేవదాసయ్య గారి దగ్గర దేవుడు వచ్చి, నేను గత వారం చెప్పినట్టున్నాను, దేవదాసయ్య గారి దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, దాసు వచ్చి ఇంకా టైం అయిపోయింది, నువ్వు నా దగ్గరికి వచ్చి అక్కడ పనిచేద్ది రా అన్నాడు. అలాగా ప్రభువా, అయితే నా శిష్యులతో సహా చెప్పొస్తాను అని ఆ శిష్యులతో చెప్పాడు. శిష్యులు అన్నారు, ఏంటో ఇలాగంటే నా పాదాలు కాదు, వీళ్ళు దేవుడి పాదాలు పట్టుకోండి అన్నారు. దేవుడి పాదాలు పట్టుకున్నారు. శిష్యులైన వారు, అక్కడ ఉన్న శిష్యులు, ఆయన వెంబడించేటటువంటి శిష్యులు దేవుడి పాదాలు పట్టుకుని ఏడ్చారు. అయ్యా ఇప్పుడేనయ్యా మేము లేత మొక్కలుగా ఉన్నామండి, ఈ మొక్క వృద్ధి చెందిదాకా ఉంచండి మా తండ్రి గారిని బ్రతిమాలుకుంటే అప్పుడు నుండి 15 సంవత్సరాలు బతికారు దేవదాసయ్య గారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డల, దేవుడు ఏ మాత్రము కూడా నిన్ను నన్ను వేదన పరచాలని చూచి దేవుడు కాదు, కానీ యెహోవాకు మొదపెట్టు వారి మొర దేవుడు అలాగే మొదపెట్టాలి, కన్నీరు కాల్చాలి, దుఃఖపడాలి. నీ బాధను బట్టి, నీ వ్యాధన బట్టి, నీ సమస్యను బట్టే కాదు, నీలో ఉన్న పాపమును బట్టి, నీలో ఉన్న పాప సంబంధమైన డాగులను బట్టి దేవుడి దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని విడుదలించి దేవుడు చేయి కార్యాలు మన ఎడల చేయవాడు. అదే అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట అంటే దాని భావం ఏమిటంటే 7 భావాలను నేను చూపించాను. 1, క్రీస్తు కొరకు జీవించువాడు, క్రీస్తు కొరకు సిలువ వేయబడిన వాడు మొదటి వాడు. 2, హృదయములో ప్రభువుకు ప్రతిష్ఠించుకొనుట. 3, లోకములో ఉన్న క్రీస్తును మొదటిగా ప్రేమించుట, లోకము కన్నా క్రీస్తును ప్రేమించుట. 4వదిగా తీస్తే క్రీస్తును మన శరీరం ద్వారా ఘనపరచుట. ఇక 5వదిగా చూసినట్లయితే దేవుని ఆత్మతో నడిపించబడుట. 6వదిగా చూసినట్లయితే క్రీస్తును వార్తను చాటుట అనగా సాక్ష్యం ఇచ్చుట. 7వదిగా చూసినట్లయితే క్రీస్తు కొరకు మరణమునకైనా సిద్ధపడుట. దేవునికి స్తోత్రం. 7 నీలో ఉంటే, ఈ అవలక్షణములన్నీ 7 నీలో ఉన్నప్పుడు తప్పకుండా క్రీస్తు నీలో ఉంటాడు, నీ దగ్గర ఉంటాడు, నీలో జీవిస్తాడు, నీ హృదయంలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, కార్యం సిద్ధి చేస్తాడు. దేవుని కృప మనందరికీ తోడైనను గాక.